ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మీకు మీ యొక్క కుటుంబాలకు ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ప్రత్యేకమైన అవకాశం నిమిత్తము దేవుణ్ణి ఎంతగానో స్తుతింపబద్దున్నై ఉన్నాను. మీరు కూడా వింటున్న ఈ వర్తమానం కనీసం కొంతమందికైనా మీరు పంపించగలిగితే నిజముగా దేవుని స్వార్థను మీరు అనేక మందికి వినిపించిన వారు అవుతారు. హోలీ స్పిరిట్ గాడ్ ఇన్స్పైర్డ్ మీ విత్ స్పెషల్ మెసేజ్. ఐ వాంట్ టు గివ్ సమ్ రెవల్యూషన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడతాను. ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్, ఈరోజు నా వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే, ఇకపై నీవు సిగ్గుపడక ధైర్యముగా ఉండుము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మీరు నాతో కలిసి మాట చెప్తారా? ఇకపై నీవు సిగ్గుపడక ధైర్యముగా ఉండుము. ఈ మాట వింటున్నప్పుడే మీలో చాలామందికి ఒక ధైర్యం, ఒక భరోసా, నిజంగా నా దేవుడు నాకున్నాడు, ఇకపై నేను సిగ్గుపడవలసిన అవసరత లేదు అనే ధైర్యం మీకు కలుగుతుంది కదా. నిజముగా మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయనను నమ్ముకున్న తన ప్రజలు ఎవరైతే ఉన్నారో తన ప్రజలను ఏనాడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు. అందును బట్టే దేవుడు ఈరోజు ఒక వాగ్దానపూర్వకంగా నీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇకపై నీవు సిగ్గుపడ అవసరము లేదు, నువ్వు ధైర్యముగా ఉండు అంటున్నాడు. దీనికి రిలేటెడ్గా ఒక రెఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. సామ్ నెంబర్ 71. లెట్ us రీడ్ వర్స్ 1. 71వ కీర్తన 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెహోవా, నేను నీ శరణజొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. ఇక్కడ దైవజనుడు, భక్తుడు, కీర్తనాకారుడు మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువా, నేను నీ శరణజొచ్చియున్నాను, నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచకు అంటున్నాడు. ఒక విలువైన ప్రార్థన, ఒక విలువైన విధానంలో దేవుని సన్నిధిలో మాట్లాడుతూ అడుగుతూ అంటున్నాడు, నన్ను ఏనాడు కూడా సిగ్గుపరచొద్దు ప్రభువా అంటున్నాడు. నిజమే, ఆ వ్యక్తికి తెలుసు. ఏమన్నా తెలుసా? నేను ఆరాధించే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు. అందుకే ఆయా సందర్భంలో మనం చూస్తూ ఉంటాం, దేవుని వాక్యంలో రాయబడింది, నిన్ను తలగా నియమించెదను అనే మాట మనం అక్కడ ప్రస్తావించుకుంటూ ఉంటాం. బైబిల్లో ఆయా పర్యాయాల్లో, ఆయా సందర్భాల్లో ఈ మాట మనకు పరిచయమే. నేను నిన్ను తలగా ఉంచుతాను. ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రతి దేవుని బిడ్డలరా, హియర్ ఈజ్ ద గుడ్ న్యూస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ అందరికి ఒక శుభవార్త ఏంటంటే, నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో, ఎక్కడైతే ద్వేషించబడి, దూషించబడి, ఎక్కడైతే నిందలు పాలయ్యావో, ఎక్కడైతే చెడ్డ మాటలు నీ మీద ప్రకటించబడ్డాయో, సిగ్గుపరచబడిన వారి ఎదుటే నా దేవుడు నీ తల పైకెత్తునుగాక, నిన్ను తలగా నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గమనించండి, ఈ రోజుల్లో చాలామంది కూడా సిగ్గు పడే పరిస్థితి చాలామందికి వస్తూ ఉంది. వారి జీవితంలో ఉన్న తప్పిదాలను బట్టో, వారి జీవితంలో వారు చేసిన పాపాలను బట్టో, వారు తీసుకున్న చెడ్డ నిర్ణయాలను బట్టో, జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయి అవమానించబడి ఆఖరికి వాళ్ళ జీవితంలో ఎలా మార్చబడ్డారంటే సిగ్గుపడవలసిన పరిస్థితి. రీసెంట్గా ఒక తల్లి ఈ విధంగా చెప్తూ ఏడుస్తూ ఉంది, అయ్యా, నా కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, గొప్పవాడవుతాడు అనుకున్నాను, కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి వాడి కోసం ఒక కాలేజీలో సీటు కొన్నాను, నమ్మాను, బాగా చదువుకుంటాడు, ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాడు, నన్ను బాగా చూసుకుంటాడని చెప్పి నమ్మి చదువుకోవడానికి పంపించాను. వాడు ఏం చేశాడో తెలుసా? చదువుకోవడానికి పంపిస్తే వాడు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రేమ వ్యామోహం అనబడిన ఒక వలలో, ఒక ఉచ్చులో పడిపోయి, నేను ఇక్కడ రూపాయి పంపిస్తూ కష్టపడి పంపించే ప్రతి రూపాయిని వాడు పాపము కోసం, దుర్వ్యాపారం కోసం వాడు వాడుతూ
ఆఖరికి నా జీవితాన్ని ఎలా మార్చాడో తెలుసా? నేను 10 మంది ముందు తల దించుకునే విధముగా సిగ్గుపడవలసిన పరిస్థితి నా జీవితంలో ఏర్పడిందయ్యా. ఒకే కుమారుడు కదా, బాగా చదివించి ఉన్నతమైన స్థానంలో నిలబడి నా కుటుంబాన్ని నన్ను బాగా చూసుకుంటాడని చెప్పి కష్టపడి చదివించాను. వాడు మాత్రం నేను కన్న కలలన్నీ కూడా వ్యర్థం చేశాడు. అన్యాయస్తురాలుగా నన్ను మార్చేశాడు. ఈరోజు తినడానికి గతి లేకుండా మారిపోయానయ్యా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో నేను జీవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేయండి అని చెప్పి ఆ తల్లి బ్రతిమలాడుతూ ఉంది. నేను ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా? ఎంతోమంది రోజు తల్లిదండ్రులు పిల్లలు నమ్మారు, పిల్లలేమో తల్లిదండ్రుల్ని సిగ్గుపరుస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో కూడా నీ పిల్లలను బట్టి నువ్వు సిగ్గుపరచబడుతున్నావేమో, నీ భర్తను బట్టి నువ్వు సిగ్గుపరచబడుతున్నావేమో, నీ భార్యను బట్టి నువ్వు సిగ్గుపరచబడుతున్నావేమో, నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో సిగ్గుపరచబడుతున్నావేమో, డ్యూటీ ప్లేస్లో సిగ్గుపరచబడుతున్నావేమో. అందరూ నిన్ను చూసి వెక్కిరిస్తూ నీ మీద చెడ్డ మాటలు పలుకుతూ సిగ్గుపరచబడిన స్థితిలో ఈ వర్తమానం నువ్వు వింటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సిగ్గుపరచబడిన నిన్నే నా దేవుడు తలగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడతాను. అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మనం సిగ్గుపరచబడకూడదంటే ఏం చేయాలి? అది ఏ విధానంలోనైనా సరే నువ్వు సిగ్గుపరచబడకూడదు అంటే నువ్వేం చేయాలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఇక నుంచి ఈ వర్తమానాన్ని బట్టి మీరు నడుచుకోనండి. జీవితంలో ఎన్నడూ ఎక్కడ నువ్వు సిగ్గుపరచబడవు. ప్రైజ్ ది లార్డ్. ఏనాడు అవమానపరచబడవు, ఏనాడు కూడా తలదించుకునే పరిస్థితి నీ జీవితంలో రాదంతే. ఈ వర్తమానంలో నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే జీవితంలో ఎక్కడ కూడా నువ్వు సిగ్గుపరచబడవు. నెంబర్ 1, మొదటిగా దేవుని కొరకు కనిపెట్టువారు ఎన్నడూ సిగ్గుపరచబడరు అని బైబిల్లో రాయబడి ఉంది. చూద్దామా ఒకసారి. సామ్ నెంబర్ 25 వర్స్ 3, 25వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టువారు ఎవరైతే ఉంటారో, దేవుని కొరకు కనిపెట్టువారు, దేవుని కృప కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని యొక్క ఉన్నతమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నతమైన అనుభవాలను కనిపెట్టు వారు ఎవరైతే ఉన్నారో వారు ఏనాడు కూడా సిగ్గుపరచబడరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు సిగ్గుపడడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు కనిపెట్టే విధానం నీ జీవితంలో లేదు. దేవుని కొరకు కనిపెట్టకుండా ఆలస్యం అవుతుంది కదా, లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నీ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. నీ సొంత జ్ఞానాన్ని బట్టి నువ్వు ఊరేగుతూ ఉన్నావు. సొంత విధానంలో నాకు జ్ఞానం ఉందండి, తెలివి ఉందండి, డబ్బు ఉందండి, పలుకుబడి ఉందండి, అందం ఉందండి, ఇంకా నా వెనక సపోర్ట్ చేసే వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి, దేవుని కొరకు కనిపెట్టేంత టైము లేదండి. విన్నారా? ఈ రోజుల్లో చాలామంది ఎలా మారిపోయారంటేనండి, దేవుని కొరకు కనిపెట్టడానికి టైం లేకుండా అయిపోయిందంటే చాలామందికి. మొన్న ఒక వ్యక్తిని అడిగాను, బాబు మరి నువ్వు వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు బ్రదర్, మంచిదే, ఓకే, మరి ఇంతగా దేవుని చిత్తాన్ని కనిపెట్టావంటే ఆ బ్రదర్ చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని చిత్తం కోసం ఎదురు చూసేంత టైము నాకు లేదండి. మరేం చేస్తావయ్యా? నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళాడు, కోరుకున్న వారిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడంటే అదే సహోదరుడు వచ్చి నా దగ్గర చెప్తున్న మాట ఏంటో తెలుసా? బ్రదర్, నిజంగా దేవుని చిత్తం కొరకు నేను ఎదురు చూసి టైం లేదు అనుకుని దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టాను, దేవుని కొరకు కనిపెట్టలేకపోయాను. ఈరోజు నా జీవితం అంతా శ్రమలు పాలైంది. ఏమైందయ్యా? నేను కోరుకున్న ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఉందో ఆమె ఇష్టానుసారంగా జీవిస్తూ, ఒక మాటలో చెప్పాలంటే నేను ఉన్నాను అని కూడా ఆమె జీవితంలో గుర్తించకుండా తన దారిలో తన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తాం? చేసేది ఏమీ లేదండి, జీవితాంతం ఇలా బ్రతకటమే. ఎన్ని సాక్షులు లాంటివి లేవు చెప్పండి? దేవుని కొరకు కనిపెట్టకుండా ఉద్యోగంలో, దేవుని కొరకు కనిపెట్టకుండా
వ్యాపారంలో దిగేవారు నష్టాన్ని చూసి ఆ తర్వాత ఆ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా జీవితంలో అయినా నష్టాన్ని చూసి ఆఖరికి ఏడుస్తూ అయ్యో నిజంగా దేవుని కొరకు కనిపెట్టకపోవటం ద్వారానే మాకు ఈ శ్రమలు వచ్చాయని ఏడిచేవాళ్ళు చాలామంది మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. అందుకే నేను చెప్తాను, నీ జీవితంలో ఏ కార్యం చేయాలన్నా, నువ్వేం చేయాలనుకున్నా నిజంగా దేవుని కొరకు మొదటిగా కనిపెట్టు. దేవుని సన్నిధిలో కనిపెట్టు. బహుశా ఆలస్యం కావచ్చు. ఏనాడు కూడా నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు పరిగెత్తకు, నీ చదువుని బట్టి నువ్వు గర్వించకు, నీకున్న స్టేటస్ను బట్టి, నీకున్న హోదాని బట్టి, నీకున్న ఆ పలుకుబడిని బట్టి ఏనాడు కూడా నువ్వు పరిగెత్తకు, ఊరేగకు. దేవుని కృప కొరకు కనిపెట్టు, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టు. నువ్వు ఏం చేయాలనుకున్నా మొదటిగా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు సన్నిధిలో ఆ విషయాన్ని అడుగు. ఖచ్చితంగా దేవునికి ఇష్టమైతే నువ్వు సక్సెస్ అవుతావు. ఇఫ్ ఇన్ కేస్ దేవునికి ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా దాన్ని ప్రక్కన పెట్టేస్తాయి. నీ సొంత జ్ఞానం ఉపయోగిస్తే నువ్వు సిగ్గుపడతావు. సొంత ఉద్దేశాల ప్రకారం ప్రయాణం చేస్తే అవమానపరచబడతావు. నువ్వు అనుకున్న ఆలోచనల ప్రకారం నువ్వు ప్రయాణం చేస్తే ఒకనాడు ఆలోచనలు తలదించుకునేలా చేస్తాయి. అందుకే బైబిల్లో అంటాడు, నా ఉపదేశములు ప్రీతికరములు, నా ఉద్దేశములు ఆశీర్వాదకరములు అంటాడు దేవుడు. ఎస్, దేవుని కొరకు కనిపెట్టి ఆలస్యమైనా సరే దేవుని చిత్తం కొరకు నువ్వు కనిపెట్టి దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు ప్రయాణం చేయగలిగితే ఆలస్యములోనే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతే తప్ప సిగ్గుపరచబడతావు, లేకపోతే నీ సొంత ఆలోచన ప్రకారం ప్రయాణం చేస్తే సిగ్గుపరచబడతావు. ఏనాడు కూడా నెవర్ ఎవర్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ మెటీరియల్ పొసెషన్స్ ఆర్ ఓన్ స్టేటస్. నీ సొంత విధానాలను బట్టి, సొంత ఆలోచనల ప్రకారం ఏనాడు కూడా నువ్వు ఆధారపడొద్దు. ఏనాడు కూడా వాటి ప్రకారం నువ్వు ప్రయాణం చేయొద్దు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టడం అంటే ఏంటి? అబ్రహాము 25 years దేవుని కోసం కనిపెట్టాడు. 25 years దేవుని కోసం కనిపెట్టాడు. ఎలానో తెలుసా? 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తానని. 25 సంవత్సరాలు కనిపెట్టాడు. శారమ్మ అయితే అవిశ్వాసురాలుగా మార్చబడింది, నమ్మలేదనుకోండి. గుడారం వెనక్కి నవ్వుకుంది, నేను బలం ఉడిగిన దానను, ఈ వయసులో నాకు దేవుడు గర్భఫలం ఇస్తాడా, ఇదంతా జరగని పని అని చెప్పి గుడారం వెనకెళ్ళింది, నవ్వుకుంది. కానీ అబ్రహాం అలా లేడు, కనిపెట్టాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ద గాడ్ హూ ప్రామిస్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. డెఫినెట్లీ గాడ్ విల్ డూ సంథింగ్ గ్రేట్ ఇన్ మై లైఫ్ అని చెప్పి అబ్రహాము దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు. ఏం జరిగింది? సిగ్గుపరచబడ్డాడా? అవమానపరచబడ్డాడా? చెప్పండి, ఏం జరిగింది? అద్భుతమైన రీతిలో అబ్రహాము జీవితంలో దేవుడు ఇస్సాకునిచ్చాడు, గర్భఫలం పొందుకున్నాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. హన్న ఆశీర్వదించబడింది, కనిపెట్టింది ప్రభు సన్నిధిలో. అందుకే బైబిల్ అంటాడు, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు మీరు ఏం చేయమన్నాడు బైబిల్లో? కనిపెట్టండి అన్నాడు. విలువైన మాట. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు నువ్వు కనిపెట్టు. ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు. నీ జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైందని చెప్పి సొంత ఉద్దేశాల ప్రకారం నువ్వు ప్రయాణం చేయకు. ఆలస్యమైనా సరే నువ్వు ప్రభు సన్నిధిలో కనిపెట్టు. ఖచ్చితంగా నా దేవుడు సమయానుకూలంగా నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టడం అంటే విశ్వాసముతో ఆయన వైపు చూడటం, ఆయన సమయం కొరకు ఎదురు చూడటం, ఆయన మీద ఆధారపడటం, దేవునికి అప్పగించేసేయాలి. ప్రభువా ఈ కార్యం చేస్తానన్నావు కదా, నీ సమయం వచ్చేంత వరకు విశ్వాసముతో ఓపికతో నీ వైపు ఎదురు చూస్తాను, సమయానుకూలంగా కార్యం చెయ్యండి అని చెప్పి దేవుని వైపు ఓపికతో ఎదురు చూడడమే ఆయన కొరకు కనిపెట్టుకొనుట. ఏంటి? నువ్వు దేవుని కొరకు కనిపెట్టే అనుభవము నీలో ఉందా? మొదటిగా బైబిల్ చెప్తా ఉంది, దేవుని కొరకు కనిపెట్టువారు ఏనాడు కూడా సిగ్గుపరచబడరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఇంకో మాట చెప్తాను. నేను దేవుని సేవలోకి రాకముందు నా సొంత ఆలోచనల ప్రకారం నేను ప్రయాణం చేసేవాడిని. నాకేవో చాలా చాలా పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి. నేను అది చేయాలి, ఇది చేయాలని చాలా ప్రయాణం చేశాను, పరుగులు తీశాను. అయితే ఏ ప్రాంతానికి ఏది చేయాలనుకున్నా
ఏదో ఒక అసంతృప్తి నాలో ఉండేది, డార్క్గా కనపడేది, మొత్తం కూడా శూన్యంగా అనిపించేది. కొన్నిసార్లు అవమానపరచబడేవాడిని, కొన్నిసార్లు నేను నిందించబడేవాడిని. అయితే ఎప్పుడైతే నేను ప్రభువు సన్నిధిలో కనిపెట్టి నిజంగా నన్ను ఎందుకు కలుగ చేసావు ప్రభు, ఎందుకు నన్ను పిలుస్తూ ఉన్నావని చెప్పి దేవుని చిత్తానికి లోబడిన తర్వాత అప్పటి నుంచి సేవకు వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు నా జీవితంలో ప్రతిదీ కూడా నా దేవుడు నన్ను తలగా నియమించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను దేవుని దగ్గర నుంచి క్లియర్గా పొందుకున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను తలగా నియమించబోతున్నాను. అదే వాగ్దానం నా సేవా జీవితంలో ఇప్పటి వరకు నెరవేర్చబడుకుంటూ వస్తావు. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి, ఆయన కొరకు కనిపెట్టండి. నీ పిల్లలకు వివాహం చేయాలనుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని కనిపెట్టు. ఒక వ్యాపారంలో చేయి కలపాలనుకుంటున్నావా? దేవుని కొరకు కనిపెట్టు, దేవుని చిత్తాన్ని తెలుసుకో. ఎంతమంది లేరు పార్ట్నర్షిప్స్లో మోసపోయిన వారు? వ్యాపారస్తులతో చేయి కలిపితే మాకేదో లాభం వస్తుందని చెప్పి చేతులు కలిపి ఆఖరికి రిక్తులుగా మారిపోయిన వారు, రిక్త హస్తాలతో మారిపోయిన వారు ఎంతమంది మన కళ్ళ ముందు కనబడటం లేదా? ఏదైనా ఒక బిజినెస్ చేయాలని ఆశపడుతున్నావా? దేవుని కొరకు కనిపెట్టు. ఏదైనా ఒక రంగంలో ముందుకెళ్ళాలనుకుంటున్నావా? దేవుని కొరకు కనిపెట్టు. దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండా ఏది కూడా బ్లైండ్గా నువ్వు దిగిపోతే నష్టపోతావు. కొన్నిసార్లు సిగ్గుపరచబడతావు, అవమానించబడతావు. నువ్వు ఓడిపోయినాడు ఆటోమేటిక్గా అందరు నిన్ను చూసి హేళన చేస్తారు. మనుషులు ఎలా ఉన్నారంటే, మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారని బైబిల్ చెప్పింది కదండి. నువ్వు ఓడిపోతే నవ్వేవారే తప్ప అయ్యో ఓడిపోయాడే అని చెప్పి సహాయం చేసేవారు ఒక్కళ్ళు కూడా లేరు. అందుకే వారి మధ్యలో నువ్వు సిగ్గుపరచబడకూడదంటే ఏ పని చేసినా దానికి ముందే దేవుని కొరకు కనిపెట్టు. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. దేవుడు నిన్ను తలగా నియమించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది, దేవుని కట్టడలు అనుసరించువారు సిగ్గుపడరట. దేవుని కట్టడలు అనుసరించువారు సిగ్గుపడరు. చూద్దామా? 119వ కీర్తన 116వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సామ్ నంబర్ 119 వర్స్ 116. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందకయుందునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన మాట అక్కడ అంటున్నాడు చూడండి. నా ఆశ భంగమై నేను సిగ్గునొందకయుందునుగాక. ఎంత విలువైన మాట అండి. సిగ్గుపడకుండా ఉండాలి అంటే, తలగా ఉండాలి అంటే, ధైర్యముగా ఉండాలి అంటే, ఆ పై మాట అక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్నేం చేయండి, ఆదుకొనుము అంటున్నాడు. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్నేం చెయ్యి, ఆదుకో. అంటే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు ప్రకారము జీవిస్తారో, ఎవరైతే దేవుని కట్టడలు అనుసరిస్తారో, మనం బ్రతుకున్నట్లు ఆత్మీయంగా, శరీరానుసారంగా, భౌతికంగా మనం బ్రతికేలాగున, ఆరోగ్యంగా ఉండులాగున దేవుని కట్టడలు మనం ఏం చేయాలి, అనుసరించాలి. బ్రతకటం అంటే మీరు అనుకోవచ్చు, నేను హ్యాపీగా బ్రతుకుతున్నానండి, మంచి భార్య, పిల్లలు, మంచి డ్యూటీ, ఉద్యోగము, జాబు, ఫేము, నేము అన్నీ ఉన్నాయి, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నేను హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నాను కదా, ఇంకేం బ్రతకాలంటున్నావేమో. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేయి. నువ్వు ఎక్కడైనా స్పిరిచువల్లో పడిపోయావా? ఆధ్యాత్మికంగా నువ్వు ఎక్కడైనా నిద్రిస్తున్నావా? ఆధ్యాత్మికంగా ఓడిపోయావా? ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన విధానంలో నువ్వు ఉన్నావా? నువ్వు బ్రతకాలి. ఈరోజు నువ్వు లేవాలి, దేవుని కోసం నిలబడాలి. అందుకే దేవుడు మాట్లాడుతూ అక్కడ ప్రస్తావిస్తూ అంటున్నాడు, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్నేం చెయ్యి, ఆదుకొనుము. అంటే అల్టిమేట్గా దేవుని మాట నిన్ను బ్రతికించేది, దేవుని వాక్యము నిన్ను బ్రతికించేది. ఆ దేవుని వాక్యము నిన్ను సిగ్గుపరచదు. ఈ రోజుల్లో చాలామంది దేవుని మాట వినకపోవటం ద్వారా సిగ్గుపడుతున్నారండి. దేవుని మాట లక్ష్య పెట్టకపోవటం ద్వారానే సిగ్గుపడుతూ ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఆదిలో ఆదాము హవ్వను కలుగచేసి ఏదెను వనములో దేవుడు పెట్టాడు. మనందరికీ తెలుసు, ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఆదికాండము 2వ అధ్యాయము మనం చూస్తూ ఉంటాం. జరిగిన సంగతులన్నీ కూడా మనందరికి కూడా పరిచయ భాగమే కదా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు ఏ ఫలమైనా మీరు తినండి, అయితే ఈ ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు.
ఈ తోటలో మీకు ఏది కావాలంటే అది తినండి, కానీ ఆ మంచి చెడులు ఆ వ్యత్యాసాన్ని తెలియచేసే అక్కడ వృక్షం ఉంది చూసారా, ఆ చెట్టు ఉంది కదా, దాని ఫలం మాత్రం మీరు అసలు తినకూడదని దేవుడు చెప్పాడు. కొంతమంది ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ ఫలమే తినకూడదన్నప్పుడు అసలు ఆ ఫలాన్ని ఎందుకు పెట్టాలి? గమనించిన ప్రియమైన దేవుని వారలారా, ఆదిలో నుంచి దేవుడు మనిషిని పరీక్షిస్తూ వచ్చాడు. ఇతను నా కోసం నిలబడతాడా లేదా, నా మాటలు వింటాడా లేదా, నేను చెప్పింది చేస్తాడా లేదా, నేను వద్దు అన్నది చేయకుండా ఉంటాడేమో అని చెప్పి దేవుడు ఆదిలో నుంచే మానవుడిని పరీక్షించటం ప్రారంభించాడు. మంచి చెడు రెండు మానవుని ముందు దేవుడు పెట్టన్నాడు, రెండు నీ ముందే ఉన్నాయి. చూస్ వాట్ ఎవర్ యు వాంట్. నీకేది కావాలో నువ్వు దాన్ని చూస్ చేసుకొని దేవుడు చెప్పాడు. ఈరోజు నా వర్తమానం మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు నీ ముందు కూడా మంచి చెడు అనేది రెండు నీ ముందే పెట్టాడు. వేటిని నిర్ణయించుకుంటావో నువ్వు తీసుకున్న నిర్ణయం ద్వారానే నీ జీవితం అంతా ఆధారపడుందనే విషయాన్ని నువ్వు గమనించు. నువ్వు మంచిని కోరుకుంటే నీ జీవితంలో మంచి జరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది, నీకు ఆశీర్వాదం జరుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది. నువ్వు చెడును కోరుకుంటే నీ జీవితం అంతా కూడా నువ్వు సిగ్గుపరచబడతావు, అవమానపరచబడతావు, వెలివేయబడిన స్థానంలోకి నువ్వు వెళ్తావు, ఓడిపోతావు, నష్టాన్ని నువ్వు చూస్తావు. అందుకే మంచి చెడు రెండూ నీ ముందు దేవుడు పెట్టి ఇప్పుడు అంటున్నాడు, టేక్ ఏ డెసిషన్. ఒక నిర్ణయం నువ్వు తీసుకో, ఏది కావాలో దాన్ని చూస్ చేసుకో. బైబిల్ చెప్తా ఉంది, నువ్వు జ్ఞానం కలిగి నీ జీవితంలో నడుచుకోవాలి. అనవసరమైనది నిన్ను పాడు చేసే విధానాన్ని నువ్వు ప్రక్కన పెట్టి, చెడును ప్రక్కన పెట్టి నీతిని నువ్వు కోరుకో, మంచిని నువ్వు కోరుకో. ఆ మంచే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఒకరోజు నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము ముందు కూడా, హవ్వ ముందు కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో మంచి చెడు ఆ వృక్షాలు మీ ముందే ఉన్నాయి, ఇది మాత్రం మీరు తినొద్దు అన్నారు. ఏ ఫలమైతే తినొద్దు అని దేవుడు చెప్పాడో ఆ ఫలాన్నే వారు తిన్నారు. ఏం జరిగింది? మీరు జాగ్రత్తగా ఆ ఫలం తినకముందు ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ అద్భుతమైన మాట రాశాడు, వారు సిగ్గు ఎరగక ఉండిరి. అంటే అప్పటి వరకు సిగ్గు అంటే ఏంటో తెలీదు, అప్పటి వరకు బిడియం అంటే ఏంటో తెలీదు, అప్పటి వరకు వాళ్ళ దేహము పరిస్థితి ఏంటో, స్థితిగతులేంటో వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో హౌ దే ఆర్. మానవుడు మానవుల్లాగానే ఉన్నాడు అప్పటి వరకు. ఏ భావోద్వేగం లేదు, ఏ ఆశ, ఏ కోరిక, ఏ ఇచ్చ వాళ్ళ జీవితంలో అప్పటి వరకు కలగలేదు. అంటే సిగ్గు అనేది వాళ్ళకి తెలియక ఎరుగక ఉండిరి అనే మాట అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎప్పుడైతే ఆ వృక్ష ఫలము వాళ్ళు తిన్నారో అప్పుడు వారిలో ఒక సిగ్గు బయలుదేరిందండి. దే కేమ్ టు నో వాట్ ఈస్ షేమ్. సిగ్గుపడటం అంటే ఏంటో అర్థమైంది. భావోద్వేగాలు స్టార్ట్ అయిపోయాయి, కోరికలు అంటే వచ్చేసాయి, ఇచ్చలు వచ్చేసాయి. బైబిల్ రాశాడు, వాళ్ళ నేత్రములు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయట, సిగ్గుపట్టడం ప్రారంభించారు. ప్రభు వచ్చాడు ఒకరోజు, ఆదామా నీవెక్కడని అడిగాడు. ఆదాం అన్నాడు, అయ్యా చెట్టు చాటున దాక్కున్నాను. అదేంటి చెట్టు చాటు ఎందుకు దాక్కున్నావు? రోజు నేను వస్తాను కదా, నేను వచ్చినప్పుడు మరి నువ్వు చెట్టు చాటును దాక్కోవట్లేదు, నువ్వు నాతో పిలవగానే దగ్గరకు వచ్చేవాడివి, ఈరోజు ఎందుకు నువ్వు రాలేకపోతున్నావు, ఎందుకు దాక్కున్నావు అంటే ఆదాం అన్నాడు, ఇదిగో నువ్వు తినొద్దన్న ఫలాన్ని మేము తిన్నాం, ఈ హవ్వమ్మే నాకు ఇచ్చింది అని చెప్పి హవ్వ మీద ఆదాము మీద హవ్వ ఇద్దరు కూడా అవిధేయతమైన పని చేశారు, దాక్కున్నారు. దిగంబరులుగా ఉన్నామని తెలిసింది, సిగ్గుపట్టడం ప్రారంభించాను. అంటాను, దేవుని మాటకు లోబడినంత కాలం వారి జీవితంలో సిగ్గుపడవలసిన పరిస్థితి ఏనాడు కూడా రాలేదు. దేవుని మాటకు అవిధేయత ఎప్పుడైతే చూపించారో, అంటే దేవుని మాటను ఎప్పుడైతే ధిక్కరించారో, దేవుని మాటను ఎప్పుడైతే వారు వినకుండా, ఆయన కట్టడలు వినకుండా ఆయన వాక్యాన్ని ప్రక్కద్రో పట్టించారో, దేవుని మాటకు లోబడని విధానము, అవిధేయత ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోకి వచ్చిందో సిగ్గుపట్టడం ప్రారంభించారు. ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో చాలామంది యవనస్తులు సిగ్గుతో దైవ సేవకుల ముందుకు రాలేకపోతున్నారు, సిగ్గుతో తల్లిదండ్రుల ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకు తల్లిదండ్రుల ముందు దాక్కుంటున్నారు చెప్పండి? సెల్ ఫోన్ దాచిపెడుతూ ఉంటారు చాలామంది. రహస్యమైన స్థలాలు ఇళ్లలో చూసుకొని ఆ రహస్యమైన స్థలాల్లో వాళ్ళ వస్తువులు దాచిపెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇచ్చిన వస్తువులు, వారిచ్చినవి, వీరిచ్చినవన్నీ ఆ వస్తువులు తీసుకొని వెళ్ళి రహస్యమైన స్థలాల్లో తీసుకొని ఆ వస్తువులన్నీ కూడా దాపెడుతూ ఉంటారు.
పేరెంట్స్ ముందుకు రాలేరు, తల్లిదండ్రుల ముందుకు వెళ్ళరు, బంధువుల ముందుకు వెళ్ళలేని స్థితి, సంఘంలో సేవకుని ముందుకు రాలేని పరిస్థితి. ఎందుకు అంటే సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకు సిగ్గుపడవలసింది వచ్చిందంటే పాపం దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా, పాపము వాళ్ళ జీవితంలో ఎంటర్ అవటం ద్వారా సిగ్గుపడవలసిన పరిస్థితి ఈ రోజుల్లో సమాజం ఎదుర్కొంటూ ఉంది. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఏదో ఒక తప్పు చేసి, ఏదో ఒక పాపం చేసి, అమ్మా నాన్న ముందుకు వెళ్ళలేక, తల్లిదండ్రుల ముందు నీ ఫేస్ చూపించలేక, నీ పై అధికారం ముందుకు వెళ్ళలేక, నీ కొలీగ్స్కి నీ మొహం చూపించుకోలేక, బంధువుల ముందు నీ తల ఎత్తుకొని తిరగలేక, ఒకవేళ ఏదో ఒక పాపంతో సిగ్గుపరచబడుతున్న అనుభవాలను జీవిస్తూ ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, సిగ్గుపరచబడిన నీవే ధైర్యముగా ఉండు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు నువ్వు చూడు. స్టార్ట్ సీయింగ్ టు గాడ్, స్టార్ట్ డిపెండింగ్ అపాన్ గాడ్, స్టార్ట్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడటం ప్రారంభించు. ఇకపై సిగ్గుపడవలసిన పరిస్థితి ఏనాడు కూడా నీకు కలగదు. నువ్వు ఎక్కడ సిగ్గుపరచబడ్డావో ఆ ప్రాంతంలోనే దేవుడు నీ తలని ఏం చేస్తాడు తెలుసా? పైకి లేపటం ప్రారంభిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆదాము హవ్వకు పాపం చేయనంత వరకు సిగ్గు అంటే ఏంటో తెలియదు. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో, అవిధేయత వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడే సిగ్గు అంటే ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు, సిగ్గుపట్టడం ప్రారంభించారు. ఈరోజు నువ్వు కూడా అదే స్థితిలో నువ్వు ఉంటే ప్లీజ్ చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చుకో. దేవుని కృప నీ మీద విస్తరిస్తాను. మూడవ విషయం దగ్గరకు వచ్చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ అంటాడు, ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదట? సిగ్గుపరచదు. గమనించండి, పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన కోసం ఏం చేయబడింది? కృమ్మరించబడి ఉంది అంటున్నాడు అక్కడ. దేవుని ప్రేమ కృమ్మరించబడి ఉంది అంటే, ఈ నిరీక్షణ ఏదైతే ఉందో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం సిలువలో మరణించి, ఆయన మరలా పరలోకానికి ఎత్తించి, ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను నా కొరకు పంపించాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను నా పట్ల ఏం చేస్తున్నాడు? కృమ్మరిస్తున్నాడు. ఈరోజు నేను అంటాను, దేవుని ప్రేమ నీ కుటుంబం పట్ల, నీ పట్ల మెండుగా కృమ్మరించబడునుగాక. హల్లెలూయా. నిత్యమైన కృపతో, నిత్యమైన ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అద్భుతమైన విధానంలో తృప్తిపరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల తృప్తిపరుస్తాడు. ఆయన ప్రేమను నీకు చూపిస్తాడు. ఆ నిరీక్షణ కోల్పోకు. పరిశుద్ధాత్మ నాకున్నాడు, నన్ను ఆదరించే దేవుడు ఆయన, నన్ను ధైర్యపరిచే దేవుడని నిరీక్షణ నీ జీవితంలో కలుగుండు. ఆ నిరీక్షణ నిన్ను ఏనాడు కూడా సిగ్గుపరచదు. దేవుని మీద నిరీక్షణ కలుగుండు. ఆయన మీద విశ్వాసం ఉంచు. ఆయన మీద నమ్మకము కలుగుండు. ఆయన వైపు చూడు. కష్టంలో దేవుని వైపు చూడు. శ్రమల్లో దేవుని వైపు చూడు. అవమానాల్లో దేవుని వైపు చూడు. బాధలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడు. ప్రతి అణువున్న, ప్రతి సమయం దేవుని వైపు చూడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, నిరీక్షణ కలిగి నువ్వు ఉండగలిగితే, ఆ నిరీక్షణ నిన్ను ఏనాడు కూడా సిగ్గుపరచదు. నిన్ను ధైర్యముతో దేవుడు నింపునుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ఆదరించువాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నడిపించువాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను కాపాడువాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగిన వాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే తన ప్రేమను నీ పట్ల కృమ్మరించగలిగిన వాడు. లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. ఏ ప్రేమలో మీరు చూసిన స్వార్థము, డాగు, మచ్చరము, లోపము ఏదో ఒకటి ప్రేమలో కనపడదు లోక ప్రేమలో. కానీ దేవుని ప్రేమలో, పరిశుద్ధాత్ముని ప్రేమలో ఏ మచ్చ, ఏ డాగు, ఏ స్వార్థము మనం గమనించలేము. ఆ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ నీ కుటుంబముల మీద కృమ్మరించబడునుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఈరోజు విన్నాం కదా. ఒక తీర్మానంలోకి మనం వద్దాం. మనం సిగ్గుపడకుండా ధైర్యముగా ఉండాలి అంటే, సిగ్గుపడక ధైర్యముగా మనం ఉండాలి అంటే 3 విషయాలు మనం విన్నాం. మొదటిగా దేవుని కొరకు కనిపెట్టాలి. రెండవది ఆయన కట్టడలు, ఆయన మాటను అనుసరించాలి. మూడవది నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. అది మనల్ని ఏనాడు కూడా సిగ్గుపరచదు. ప్రభువుని దీవించి ఆశీర్వదించునుగాక.
ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా ప్రియ బిడ్డలు వాక్యాన్ని విన్నారు. అద్భుతమైన విధానంలో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. తలంచిన ప్రతి కార్యములు మా ప్రియుల జీవితంలో నెరవేర్చండి. విశ్వాసముతో నీ వైపు చూస్తున్న వారి జీవితంలో కృపను కలిగించండి. వారి జీవితంలో ఒక బ్రేక్ త్రూ, ఒక మిరాకిల్, అద్భుతము జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.